మీలో ఎంతమందికి తెలుసు? వరల్డ్ అవార్డ్స్ అయిన ఎమీ అవార్డ్స్ ఇండియాలో ఒక వెబ్ సీరీస్‌కొచ్చిందని. ఆస్కార్స్‌తో ఈక్వల్ అయిన ఎమీ అవార్డ్స్ ఒక ఇండియన్ వెబ్ సీరీస్‌కొచ్చిందని, ఒకే ఒక ఇండియన్ వెబ్ సీరీస్‌కొచ్చిందని మీలో ఎంతమందికి తెలుసు? ఆస్కార్స్ ఇండియాకొచ్చింది. అదే అందరికి తెలుసు. బట్ ఎమీ వచ్చింది. అదెవరికి తెలుసు? అండ్ ఆ సీరీస్ వచ్చేసి ఎమీ అవార్డ్స్‌ని దక్కించుకుంది 'ఢిల్లీ క్రైమ్' సీజన్ 1. ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్‌కి, ఇంటెలిజెన్స్‌కి అండ్ క్రైమ్‌ని చూసేవారికి అండ్ రియలిస్టిక్ క్రైమ్స్ చూసేవారికి ఈ సీజన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ మీరు ఖచ్చితంగా ఇప్పటివరకు 'ఢిల్లీ క్రైమ్' సీజన్ 1 అండ్ 2 చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఈ సీజన్ నుంచి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా వచ్చింది సీజన్ 3. అండ్ ఈ సీజన్స్ గురించి నాకు బెస్ట్ థింగ్ నచ్చిందేంటంటే, ఈ సీజన్స్ చాలా రియల్‌గా ఉంటాయి. అండ్ లైఫ్‌లో జరిగే మన చుట్టూ జరిగే ఒక క్రైమ్‌ని తీసుకొని అండ్ క్రైమ్‌ని పోలీసులు ఎలా సాల్వ్ చేశారు. అండ్ ఆ క్రైమ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఢిల్లీలో మన ఇండియాలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ అండ్ డెవలపింగ్ సిటీ అయిన ఢిల్లీలో జరిగే ఒక రియల్ క్రైమ్‌ని అండ్ ఆ పోలీసులు ఎలా సాల్వ్ చేశారు. వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్‌లో ఎలా సాల్వ్ చేశారని అని ఈ 1, 2 సీజన్స్‌లో చూస్తారు. మరి ఇప్పటివరకు ఇవి చూడకపోతే 1, 2 సీజన్ ఖచ్చితంగా చూడండి. అండ్ సీజన్ 3 కూడా వచ్చేసింది. అండ్ మీరు ఇప్పటివరకు 1, 2 చూడకపోతే ఫ్రెష్‌గా 3 కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇది ఒక న్యూ బిగ్ కేస్. మీలో ఎంతమందికి తెలుసు? వరల్డ్ అవార్డ్స్ అయిన ఎమీ అవార్డ్స్ ఇండియాలో ఒక వెబ్ సీరీస్‌కొచ్చిందని. ఆస్కార్స్‌తో ఈక్వల్ అయిన ఎమీ అవార్డ్స్ ఒక ఇండియన్ వెబ్ సీరీస్‌కొచ్చిందని, ఒకే ఒక ఇండియన్ వెబ్ సీరీస్‌కొచ్చిందని మీలో ఎంతమందికి తెలుసు? ఆస్కార్స్ ఇండియాకొచ్చింది. అదే అందరికి తెలుసు. బట్ ఎమీ వచ్చింది. అదెవరికి తెలుసు? అండ్ ఆ సీరీస్ వచ్చేసి ఎమీ అవార్డ్స్‌ని దక్కించుకుంది 'ఢిల్లీ క్రైమ్' సీజన్ 1. ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్‌కి, ఇంటెలిజెన్స్‌కి అండ్ క్రైమ్‌ని చూసేవారికి అండ్ రియలిస్టిక్ క్రైమ్స్ చూసేవారికి ఈ సీజన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ మీరు ఖచ్చితంగా ఇప్పటివరకు 'ఢిల్లీ క్రైమ్' సీజన్ 1 అండ్ 2 చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఈ సీజన్ నుంచి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా వచ్చింది సీజన్ 3. అండ్ ఈ సీజన్స్ గురించి నాకు బెస్ట్ థింగ్ నచ్చిందేంటంటే, ఈ సీజన్స్ చాలా రియల్‌గా ఉంటాయి. అండ్ లైఫ్‌లో జరిగే మన చుట్టూ జరిగే ఒక క్రైమ్‌ని తీసుకొని అండ్ క్రైమ్‌ని పోలీసులు ఎలా సాల్వ్ చేశారు. అండ్ ఆ క్రైమ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఢిల్లీలో మన ఇండియాలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ అండ్ డెవలపింగ్ సిటీ అయిన ఢిల్లీలో జరిగే ఒక రియల్ క్రైమ్‌ని అండ్ ఆ పోలీసులు ఎలా సాల్వ్ చేశారు. వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్‌లో ఎలా సాల్వ్ చేశారని అని ఈ 1, 2 సీజన్స్‌లో చూస్తారు. మరి ఇప్పటివరకు ఇవి చూడకపోతే 1, 2 సీజన్ ఖచ్చితంగా చూడండి. అండ్ సీజన్ 3 కూడా వచ్చేసింది. అండ్ మీరు ఇప్పటివరకు 1, 2 చూడకపోతే ఫ్రెష్‌గా 3 కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇది ఒక న్యూ బిగ్ కేస్.